హాయ్ అండి. ఎన్టీఆర్ జిల్లా మాది నందిగామండి. ఎందుకంటే ఈ కుక్క పిల్లలన్నిటికి నేను ఆహారం పెడతానండి. కాకపోతే అయ్యో! పిల్లలు ఒక 25 ఉంటాయండి. పెద్దయి 10 ఉంటాయండి. పెన్షన్ మీద ఇన్ని రోజులు బతికిచ్చానండి. వాటికి ఉండటానికి గూడు గూడా లేదండి. వాటి కోసం గూడా ఎవరైనా హెల్ప్ చేస్తే ఆహారం కోసం కొంతమంది హెల్ప్ చేస్తున్నారండి. వాటి కోసం గూడా ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం గూడేర్పరుచుకుంటానండి పిల్లలకి. ఇక చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కనీసం రోడ్డు మీద కూడా తిరగనివ్వట్లేదండి. పిల్లల్ని కూడా తిరగనివ్వటం లేదు. పెద్దోళ్ళే తిరుగుతూ ఉంచుకుంటున్నానండి. చెట్టు కిందే ఉంటున్నాయండి. కానీ ఇక్కడ అసలు ఊరుకోవట్లేదండి. ఒకదాన్ని చంపేశారు. రెండిటికి కాళ్ళు ఇరగ్గొట్టారండి. ఉండటానికి గూడు కూడా లేదండి. వాటి ఆహారం కోసం కొంతమంది సహాయం చేశారండి. నరాలు వీక్‌నెస్ అయ్యి పసిబిడ్డలు వాటి పాలు ఇలాంటివి కూడా పోసే స్తోమత నాకు లేదండి. నరాలు వీక్‌నెస్ అయ్యి పడిపోతున్నాయండి. ఎవరైనా సహాయం చేస్తే వాటికి గూడేర్పరుచుకుంటానండి నేను. సహాయం కోసమే నా ఫోన్ కూడా సరిలేదండి. ఈడే పెట్టి నా ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. ఎవరన్నా దయతలిసి సహాయం చేస్తే వాటి కింద గూడేర్పరుచుకుంటానండి. చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని ఇక్కడ. చంపేస్తామంటున్నారండి. తప్పెట్టుకున్నా. ఎవరైనా సహాయం చేస్తే వాటికి గూడు ఏర్పరచుకుంటే కడుపు నిండా ఆహారం పెడతానండి ఆ పిల్లలకి. నాకు ఇల్లు కూడా లేదండి. ఏదో చిన్న రేకులేసుకొని ఉంటున్నారు. అది ఒకళ్ళ సహాయం చేస్తే ఏసుకొని ఉంటున్నానండి. పిల్లలు చెట్టు కింద ఉంటున్నాయండి పసిబిడ్డలు. ఎవరైనా సహాయం చేస్తే వాటికి ఇంత గూడు ఏర్పరచుకొని కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతానండి మీరు. దయుంచి సహాయం చేయండి. నా ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. ఫోన్ నెంబర్ వీడియో పెట్టి ఫోన్ నెంబర్ పెడుతున్నారండి. ఎవరన్నా దయతలిసి సహాయం చేయండి. ఆ పిల్లల్ని కాపాడుకుంటానండి నేను. చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని ఇక్కడ. గూడుంటే ఆ గూట్లో ఉంచుకుంటానండి.